ద వాల్ స్ట్రీట్ జర్నల్ అనే ఒక పాపులర్ డైలీ గ్రహాంతర వాసుల విషయంలో గత 7-8 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ప్రచారం అభూత కల్పన అని, అంటే మోస్ట్లీ ఫిక్షనల్, కల్పితం. నిజంగా గ్రహాంతర వాసులు భూమి మీదకి వచ్చిన దాఖలాలు కానీ, మా గ్రహాంతర వాసులు రావడానికి ఉపయోగించినటువంటి ఏదైతే మనం అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యూఎఫ్ఓస్ అంటున్నామో అవి కూడా నిజం కాదని, వీటన్నిటినీ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి అమెరికన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి ఒక సీక్రెట్ లొకేషన్ ఏరియా 51లో ఉంచారని, వాటి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి అనే దాంట్లో కూడా నిజం లేదని వాళ్ళు ఒక కథను రాశారు. సరే, అది దాదాపుగా చానాళ్ళుగా చాలామంది క్లెయిమ్ చేస్తున్నది, చాలామంది మాట్లాడుతుంది, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. అయితే దీంట్లో కొన్ని విషయాల్లో మనం కొద్ది జాగ్రత్తగా ఆలోచించాలి. మనకు తెలిసిన ఈ ఖగోళ శాస్త్రం, ఈ కాస్మాలజీ, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాల్ని మనం కొంత మేరకు ప్రోగాను అగ్నెస్ట్ గాను ఆర్గ్యూ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1, భూమి మీద జీవరాశి ఉంది, మనకు తెలుసు. మనకి శక్తి కేంద్రంగా, ప్రధానంగా మనకి ఎనర్జీ సోర్స్గా సూర్యుడు పనిచేస్తున్నాడు. సూర్యుడు అనేది ఒక నక్షత్రం. మనం సూర్యుడు అంటున్నది అది ఒక స్టార్. ఈ స్టార్ చుట్టూ కొన్ని గ్రహాలు ఉన్నాయి. మన సూర్యుడి చుట్టూ 8 ఫుల్ గ్రహాలు, 9వ గ్రహం కూడా ఉంది, నెప్ట్యూన్ కూడా ఉందని అనుకుంటున్నాం. ఈ గ్రహాలలో కొన్నిటికి ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి భూమి ఒక గ్రహం అనుకుంటే, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంది కాబట్టి చంద్రుడిని కూడా ఉపగ్రహం అనుకుంటారు. ఒక థియరీ ఏంటంటే, మన వేదిక్ టైమ్స్ నుంచి కూడా సూర్యుడు మనకు శక్తిని ఇస్తే, భూమి మీద నీళ్లు, వాతావరణం ఏర్పడటానికి సూర్యుడు సహకరిస్తే, ఋతువులు రావడానికి, వర్షాలు రావడానికి, లేదా సముద్రాల్లో అలలు లేచిపట్టడానికి, వీటన్నిటికీ గురుత్వాకర్షణకు తోడుగా చంద్రుడు కూడా ఉండటం ఒక ఫ్యాక్టర్. చంద్రుడి వల్ల కూడా భూమి మీద ఉన్నటువంటి వాతావరణం స్థిరీకరించబడింది అనేది కూడా మనకు తెలిసినటువంటి సైంటిఫిక్ ఫ్యాక్టే. అంటే సుమారుగా మనం మాట్లాడుకుంటే, ఒక అజంప్షన్గా దీన్ని తీసుకుంటే, ఒక లైట్ సోర్స్ ఉండాలి, ఎనర్జీ సోర్స్ ఉండాలి. సూర్యుడు మనకి లైట్ సోర్సు. మనం ఉంటున్న భూమి మీద వాతావరణం స్థిరీకరించబడాలి. దానికి సహకరించడానికి మనకు ఒక ఉపగ్రహం ఉండాలి. మూన్, చంద్రుడు మనకు ఉపగ్రహం. ఇలాంటి కాంబినేషన్ ఉన్నటువంటి ఈ అనంత విషయంలో, ఈ కోట్లాది మంది సూర్యులలో ఏదో ఒక సూర్యుడు, ఒకటి లేదా కొన్ని సూర్యులకి, కొన్ని స్టార్స్కి చుట్టూ గ్రహాలు ఉంటాయి. ఆ గ్రహాలకి ఉపగ్రహాలు ఉంటాయి. కొన్నిటికి ఏదో ఒక సూర్యుడికి ఏదో ఒక స్టార్ చుట్టూ ఉన్నటువంటి గ్రహాల్లో ఏదో ఒక గ్రహం, మన భూమి లాంటి గ్రహం ఉండటానికి, దానికి సంబంధించినటువంటి 1-2 ఉపగ్రహాలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్లానెట్ మీద లైఫ్ని సపోర్ట్ చేయగలిగినటువంటి వాతావరణం, స్థిరీకరించబడిన వాతావరణం ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో కానీ, ఇప్పుడు కానీ, ఇంకా రాబోయే ఫ్యూచర్లో కానీ ఉంటాయి. కాబట్టి అలాంటి గ్రహాల మీద జీవరాశి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాంటి స్టార్స్ మనకి ఎంత దూరంలో ఉన్నాయి? మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలమా? ఆ స్టార్కు చుట్టూ ఉన్నటువంటి గ్రహాలపైకి మనం వెళ్ళగలమా? వెళ్ళటానికి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది ఇప్పుడు మనకున్న టెక్నాలజీలో? అలాగే అలాంటి సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక స్టార్ దగ్గర నుంచి బయలుదేరి, ఒక ప్లానెట్, ఒక గ్రహం దగ్గర నుంచి బయలుదేరి మన భూమి మీదకి రావడానికి వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ ఏంటి? ఆ టెక్నాలజీస్ మనకు తెలిసినటువంటి భౌతిక శాస్త్ర రూల్స్ని, మన ఫిజికల్ లాస్ని అవి కంప్లై అవుతున్నాయా? లేదంటే మనకు తెలియని ఇంకేదైనా కొత్త రూల్స్ వాళ్ళు ఉపయోగించుకుని వాటిని టెక్నాలజీ రూపంలోకి మలుచుకోగలిగారా? మనకు తెలియదు.
మనం మాత్రం ప్రస్తుతానికి భూమి మీద ఉన్న మనకున్నటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళటానికి చాలా టైం పట్టుద్ది, సంవత్సరాలు పట్టుద్ది. మనకి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటారి అనే ఒక నెక్స్ట్ సన్, ఇంకొక సూర్యుడు లాంటి ఇంకో నక్షత్రం, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రహాలు ఉంటే దాని దగ్గరకు వెళ్ళటానికి బహుశా వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సో ఇటు నుంచి అటు ఫీజిబిలిటీ కనపట్టలేదు. ఇంకొక సోలార్ సిస్టంలోకి మనం వెళ్ళటానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ లాస్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ కానీ, మన దగ్గర ఉన్నటువంటి యంత్రాలు కానీ ఉపయోగపడేలాగా లేవు. కాబట్టి ఏదో ఒక సూర్యుడి చుట్టూ ఏదో ఒక గ్రహం మీద జీవరాశి ఉండటానికి అవకాశం ఉందా? ద ఆన్సర్ ఈజ్ ఎస్. ప్రాబబ్లీ మోర్ ప్రాబబిలిటీ తోటి, హై ప్రాబబిలిటీ తోటి అలాంటి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పవచ్చు. అక్కడ ఉన్నవాళ్ళు భూమిని చేరుకోగలరా? వాళ్ళ దగ్గర అలాంటి టెక్నాలజీస్ ఉన్నాయా? వాళ్ళకి భూమి మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది రెండో క్వశ్చన్. మనకంటే ఆ గ్రహం మీద ఉన్నవాళ్ళు మోర్ అడ్వాన్స్డ్గా ఉండుండొచ్చు, లెస్ అడ్వాన్స్డ్గా ఉండుండొచ్చు, మోర్ ఇవాల్వ్డ్గా ఉండుండొచ్చు, లెస్ ఇవాల్వ్డ్గా ఉండుండొచ్చు. సరే, మనకంటే మోర్ ఇవాల్వ్డ్గా, మోర్ అడ్వాన్స్డ్గా, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్గా ఉన్నారని అనుకుందాం. వాళ్ళకి భూమి వైపుకు రావడానికి, భూమి దగ్గరకు రావడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న క్వశ్చన్ లాంటి క్వశ్చనే ఉండాలి. ఇంకేదైనా గ్రహాల మీద జీవరాశి ఉందా? ఉంటే ఆ గ్రహం పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్నటువంటి బయో సిగ్నేచర్ ఏంటి? దాన్ని అర్థం చేసుకోవటానికి బహుశా ఇక్కడ దాకా రావచ్చేమో. ఇక్కడ దాకా వచ్చినటువంటి ఆ గ్రహాంతర వాసులు మనల్ని కష్టపెట్టాలనో, ఇబ్బంది పెట్టాలనో, మనల్ని ఆక్రమించుకోవాలనో, భూమిని ఆక్రమించుకోవాలనో వాళ్ళకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? వాళ్ళు అంత అడ్వాన్స్డ్ అయినప్పుడు వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఇంకా కొన్ని గ్రహాలని కాలనైజ్ చేసుకోవటం ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రక్రియ కంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం చంద్రుడి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాల్లో అంగారకుడు లాంటి, మార్స్ లాంటి గ్రహాన్ని కాలనైజ్ చేయటం, అక్కడికి వెళ్ళి స్థిరవాసం ఏర్పరచుకోవడానికి కావాల్సిన పరిస్థితుల్ని క్రియేట్ చేయటం ఈజ్ ప్రాబబ్లీ an easier task than going to a different solar system altogether. ఇది మన ముందున్నటువంటి సమస్య. పాసిబిలిటీ ఉందా? ఉంది. గ్రహాంతర వాసులు ఉండటానికి ఏదో ఒక గ్రహం మీద, ఏదో ఒక స్టార్ చుట్టూ ఉండటానికి అవకాశం ఉందా? ఉంది. ఉన్నారా? వీ డోంట్ నో. అలాంటి వాళ్ళు మనకంటే మోర్ అడ్వాన్స్డా? ప్రాబబ్లీ. వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ భూమి దాకా రావడానికి ఉపయోగపడుతుందా? మేబీ నాట్. భూమి మీదకి వచ్చినటువంటి కన్ఫర్మేషను, ప్రూఫ్ ఏమైనా ఉందా? ఇన్నాళ్ళు ఉందేమో అనుకునేవాళ్ళం. ఏరియా 51లో అలాంటి కొన్ని ఆబ్జెక్ట్స్ని వాళ్ళు స్టడీ చేస్తున్నారని అనుకునేవాళ్ళం. కానీ అది నిజం కాదు, అలా ఏమీ లేదు అన్నది ఇప్పుడు కొత్తగా ప్రచారంలోకి వచ్చినటువంటి ఆలోచన. వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి కొత్త స్టోరీ లైన్. ఇప్పుడు ఎందుకు చెప్పారు వాల్ స్ట్రీట్ వాళ్ళు, గతంలో ఎందుకు చెప్పలేదంటే, ఫర్ ఎవ్రీ స్టోరీ దెర్ ఈజ్ అ టైమ్, దెర్ ఈజ్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ రిక్వైర్డ్, అండర్స్టాండింగ్ రిక్వైర్డ్. మనకు చిన్నప్పుడు మనకు తెలియనివన్నీ కూడా వింతగా చూసేవాళ్ళం. కొంతకాలం అయిన తర్వాత అదేంటో మనకు అర్థం అవుద్ది. అక్కడి నుంచి మనకు అర్థమైన భాషలో మాట్లాడుకుంటాం. అలాగే మరి ఈ యూఎఫ్ఓస్, అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ లేదా ఫ్లయింగ్ సాసర్స్ అంటాం మనం కామన్గా. ఇలాంటి ఆబ్జెక్ట్స్ మీద మూవీస్లో కొంత ఇంట్రెస్ట్ జనరేట్ అయింది. కొంతమంది మూవీస్ తీశారు, కొంతమంది బుక్స్ రాశారు, కొంతమంది స్టోరీస్ రాశారు. అవన్నీ చదువుతూ పెరిగిన మన జనరేషన్లో మనకి అదేదో ఉందేమో, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బాడీస్ ఉన్నాయేమో, అవి మన మధ్య సంచరిస్తున్నాయేమో, భూమిని ఆక్రమించుకుంటాయేమో, మన మీద గొడవ పడతారేమో, మనల్ని ఇంకేమన్నా చేస్తారేమో, ఇలాంటి అనేక అపోహలుతో కూడినటువంటి నిజమేనేమో అనే సందేహం కూడా కలిగేటటువంటి కల్పిత కథలు మనం చదివాం కాబట్టి, అలాంటి మూవీస్ మనం చూసాం కాబట్టి, అలాంటి మూవీస్ చూస్తూ పెరిగాం కాబట్టి మనలో కొంతమంది మేబీ నిజమేనేమో, అలాంటి జరుగుతుందేమో అనే భ్రమలో ఉండటానికి అవకాశం ఉంది.
దిస్ ఈజ్ నాట్ టు criticize anybody. It all depends on our level of understanding and the way we want to critique and answer. సో బాటమ్ లైన్ ఏంటంటే, ఒకటి, మనకి తెలిసినటువంటి ఫిజికల్ లాస్ని అతిక్రమించి సుదూర ప్రాంతంలో ఉన్న ఒక స్టార్ నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేయడానికి, అలాంటి టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి చాలా చాలా కష్టము. అలాంటి టెక్నాలజీస్ డెవలప్ చేయగలిగిన రేసు, అలాంటి జాతి, అలాంటి ఇంటెలిజెంట్ క్రీచర్స్ కనుక ఆ గ్రహం మీద ఉండుంటే వాళ్ళు భూమి దగ్గరకు వచ్చి భూమిని స్టడీ చేసి వెళ్ళాలనుకుంటారే కానీ మనన్నేదో ఆక్రమించుకొని ఇక్కడేదో చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉండకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ బయలాజికల్ డిజైను మన బయలాజికల్ డిజైన్ తోటి కంపాటబుల్ అయి ఉండొచ్చు, అయి ఉండకపోవచ్చు. ఇది వాళ్ళకి నివాసయోగ్యం అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. ఇన్ని సమస్యల మధ్యలో, ఇన్ని క్వశ్చన్స్ మధ్యలో, ఇన్ని అనాన్సర్డ్ క్వశ్చన్స్ మధ్యలో ఇన్నాళ్ళు మనం మాట్లాడుకుంటున్నది ఒక సైన్స్ ఫిక్షన్ మాత్రమే. అలాంటి యూఎఫ్ఓస్ ఏమీ లేవు, అలాంటి గ్రహాంతర వాసులు ఎవరూ మన మధ్యలో లేరు, వాళ్ళు మనల్నేమి ఇబ్బంది పెట్టట్లేదు, మన మీద దాడి చేయట్లేదు, మనల్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అన్నది నిజం. వాల్ స్ట్రీట్ జర్నల్ రాసిందని కాదు. థియరిటికల్గా బై ఎక్స్ట్రాపులేటింగ్ వాట్ వీ నో, మనకేం తెలుసో దాన్ని ఇంకొద్దిగా ఊహించుకుని ముందుకు ఊహించుకుంటే సైంటిఫిక్గా ఎలాంటి ప్రూఫ్ లేని ఒక కథని మనం రకరకాలుగా చెప్పుకుంటున్నాం. సో యాజ్ ఆఫ్ టుడే గ్రహాంతరవాసులు భూమి మీద లేరు. గ్రహాంతరవాసులు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టడానికో మనల్ని ఆక్రమించుకోవడానికో ప్రయత్నాలు చేయట్లేదు. కానీ వాళ్ళు లేకుండా, గ్రహాంతరవాసులు లేకుండా వాళ్ళు చేసినటువంటి పరికరాలు, స్పేస్ క్రాఫ్ట్స్, స్పేస్ ప్రోబ్స్ ఏమైనా ఇక్కడ దాకా వచ్చి ఉంటాయా? రావడానికి అవకాశం ఉంది. మరి అలాంటివి వచ్చినప్పుడు అలాంటివి అమెరికన్స్కి ఎందుకు కనపడినాయి? వీ డోంట్ నో. ఒకవేళ అమెరికన్స్కి కనపడుంటే, నిజంగానే అమెరికన్స్ దగ్గర అలాంటి ఆర్టిఫాక్ట్స్ ఏమైనా ఉండుంటే దాన్ని ఓపెన్గా సైంటిఫిక్ కమ్యూనిటీలో డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి, దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అదేమీ కాకుండా ఏరియా 51లోనే ఒక సీక్రెట్ ఏరియాలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్స్ వాళ్ళే స్టడీ చేస్తున్నారు అని అనటంలో ఆ గోప్యత వెనక ఒకటి రెండు కారణాలు ఉండొచ్చు. ఒకటి, అంత అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని అవి మా కంట్రోల్లో ఉన్నాయి, వాటిని అర్థం చేసుకుంటున్నాము. వాటిని రివర్స్ ఇంజనీర్ చేయటం ద్వారా మేము మెటీరియల్స్లో వెరీ స్ట్రాంగ్, వెరీ మోడర్న్ మెటీరియల్స్ డిజైన్ చేయటంలోనూ, అలాగే అవి ఎలా చేశారో ఆ మెషినింగ్ టెక్నిక్స్ని అర్థం చేసుకుని, ఆ అసెంబ్లీ టెక్నిక్స్ని అర్థం చేసుకుని, దానికి ఎలా ఫ్యూయల్, ఇంధనాన్ని సప్లై చేశారో, అలా ఎలాంటి మెకానిజమ్స్లో ఎలాంటి ఫిజికల్ లాస్ని ఫాలో అవుతూ అవి ఇక్కడ దాకా వచ్చినాయో అలాంటి ఫిజిక్స్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి వీఆర్ ఇన్ ఏ స్ట్రాంగర్ పొజిషన్ సైంటిఫికల్లీ అని వాదించడానికి అమెరికన్ డిఫెన్స్ సిస్టము ఏమైనా ఇలాంటి స్టోరీస్ను ఫ్లోట్ చేసిందా? వీ డోంట్ నో. ఏదేమైనప్పటికీ పాపులర్ మీడియాలో, అంటే సినిమా ద్వారా కానివ్వండి, కథల ద్వారా, వ్యాసాల ద్వారా ఇది ప్రజాబాహుల్యంలో ఉన్నాయి కాబట్టి ఇలాంటి కథలు దాన్ని ప్రపంచవ్యాప్తంగా మనం కూడా చదువుతున్నాం, వింటున్నాం, కొంత ఆశ్చర్యానికి గురవుతున్నాం. స్పీల్బర్గ్ లాంటి పెద్ద డైరెక్టర్స్ తీసినటువంటి ఈటీ ద ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మూవీ మరి ప్రపంచం మొత్తాన్ని కూడా నిజమేనేమో, ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ మన దాకా రాగలిగారేమో, మన మధ్యలో ఉన్నారేమో, ఇలా ఉంటారేమో, పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయేమో, పెద్ద తల ఉంటుందేమో, వాళ్ళు ఇలా గ్రే కలర్లో ఉంటారేమో, వాళ్ళ బాడీ ఇలా ఉంటుందేమో అని ఇవన్నీ కూడా మన ఊహల్లోకి వచ్చినాయి. అదే ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఇమేజెస్ అబౌట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్, గ్రహాంతర వాసులే ప్రచారంలో ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే మనకి ఒక 50 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం మేము చిన్నప్పుడు విఠలాచారి గారని ఒక మూవీ డైరెక్టర్ ఉండేవాడు, ఫిల్మ్ డైరెక్టర్. ఆయన చాలా కొత్త కొత్త విషయాల్ని ఆయనే ఊహించి క్రియేట్ చేసేవాడు, ఆర్టిఫాక్ట్స్ని. ఉదాహరణకి దెయ్యము అనేదానికి ఆయన ఒక రూపం ఇచ్చాడు.
ఒక కుండ లాంటి తల ఉంటుంది, దాని మీద వైట్ క్లాత్ కప్పి ఉంటుంది, దానికి 2 కళ్ళులాగా ఉంటాయి, ఒక ముక్కులాగా ఉంటుంది, జుట్టు ఉండదు, లేదా ఉంటే బాగా వెరబోసుకుని లాంగ్ హెయిర్ ఉంటుంది, అది అలా అలా గాల్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం దెయ్యం అనుకోవాలి. చనిపోయిన వాళ్ళు కొంతమంది దెయ్యాలు అవుతారు అనే కథలో భాగంగా ఆయన అలాంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేశాడు అనుకోండి. అది చూసాం కాబట్టి మనకి మా జనరేషన్లో దెయ్యం అనే పదం కనపడంగానే, అనే మాట వినపడగానే విఠలాచారి గారు క్రియేట్ చేసినటువంటి ఇమేజ్ మనందరిలో మెదులుతుంది. అలాగే 1947 నుంచి కూడా ఈ అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ లేదా ఫ్లయింగ్ సాసర్సు లేదా గ్రహాంతర వాసులు అన్న ఈ స్టోరీలో భాగంగా కొన్ని ఇమేజెస్ క్రియేట్ కాబడి ఆ ఇమేజెసే అప్పటికి ఇప్పటికీ కొద్దిగా రూపాంతరం చెందుతుంది గ్రాఫికల్లీ, ఆర్టిస్టికల్లీ. బట్ ఫండమెంటల్గా ఆ రూపాలనే మనం ఊహించుకుని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అంటే సుమారుగా ఇలా ఉంటారు కాబోలు, గ్రహాంతర వాసులు అంటే ఇలా ఉంటారు కాబోలు అన్నట్టుగా మనం ఆ ఊహల్లో ఇన్నాళ్ళు కూడా చర్చించుకుంటున్నాం. సో మనకు తెలిసినటువంటి ఫిజిక్స్ యాజ్ ఆఫ్ టుడే, దానికి అల్టిమేట్గా స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని గురించి మాట్లాడుకున్నట్టయితే ఐన్స్టైన్ గారు చెప్పిన E=mc²లో c అనేది స్పీడ్ ఆఫ్ లైట్ కాబట్టి లైట్ ఎంత స్పీడ్లో ప్రయాణం చేయగలదు? సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయగలదు. అంత స్పీడ్ వెళ్ళి ఏదన్నా ఒక వస్తువు, ఒక ఆబ్జెక్టు, ఒక ఇంజిను, ఒక మోటరు, ఒక మిసైలు మీరు తయారు చేయగలిగితే ఇక అంతకంటే స్పీడ్ వెళ్ళడానికి లేదు. మ్యాటరు, వేవ్స్ ఇవి కోఎగ్జిస్ట్ కాలేవు అనేది థియరీ ఆఫ్ లిమిటేషన్ అనమాట. అది థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏదైతే అంటున్నామో E=mc²లో c అనేది మ్యాక్సిమం అటైనబుల్ స్పీడ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కంటే మీరు స్పీడ్గా వెళ్ళలేరు అన్నది ఐన్స్టైన్ ఫార్ములాలో ఏదైతే ఉందో దాని అర్థం ఏంటంటే అంతకంటే స్పీడ్గా ప్రయాణం చేసే వెహికల్స్ని మనం తయారు చేయలేము అని. అఫ్కోర్స్ దాంట్లో 1% స్పీడ్ కూడా మనం ప్రయాణం చేయట్లేదు. మనం సూపర్సానిక్ అన్నారనుకోండి, హైపర్సానిక్ అన్నారనుకోండి, అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ సౌండ్ కంటే ఎక్కువ ఫాస్ట్గా ప్రయాణం చేయగలిగినవి అని. ఆ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఎంత? సెకండ్కి 330 మీటర్లు. సెకండ్కి 330 మీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేస్తే 1 మ్యాక్ అంటారు. దానికి 2 రెట్లు స్పీడ్తో ప్రయాణం చేయగలిగితే 2 మ్యాక్ అంటారు, అది మ్యాక్ 2. దానికి 3 రెట్లు చేయగలిగితే మ్యాక్ 3. అంటే దాదాపుగా 3 అంటే ఎంత? సెకండ్కి కిలోమీటర్, సుమారుగా కిలోమీటర్. సెకండ్కి కిలోమీటర్ దూరం వెళ్ళగలిగితే అది మ్యాక్ 3లో ఉన్నట్టు. సెకండ్కి ఒక 4 రెట్లు స్పీడ్ ఆఫ్ సౌండ్ తోటి, అంటే ఏంటి? 330 × 4, అది మ్యాక్ 4 అంటారు. హైపర్సానిక్ అంటే సూపర్సానిక్ కంటే ఎక్కువ స్పీడ్, అంటే దాదాపుగా 5 మ్యాక్ 5 అండ్ బియాండ్ అని. దాన్ని హైపర్సానిక్ అన్నారు. అంటే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ F-16లు, F-37లు, లేదంటే మన బ్రాహ్మోస్ మిసైల్ లాంటివి, ఇవన్నీ 2-3 మ్యాక్ల దగ్గర ఉంటాయి. అంటే సెకండ్కి 1 కిలోమీటరు స్పీడ్లో వెళ్ళగలవు. కానీ లైటు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. అంటే దాదాపుగా ఎన్ని రెట్లు ఎక్కువ స్పీడ్లో వెళ్ళగలుగుతుందో చూడండి. మనం తయారు చేసిన సబ్జెక్ట్స్, మనం తయారు చేసినటువంటి ఫాస్ట్ జెట్ ఏరోప్లేన్స్ అనుకోండి, ఫైటర్ జెట్స్ అనుకోండి, లేదంటే క్షిపణులు అనుకోండి, ఇవన్నీ కూడా సెకండ్కి కిలోమీటర్ వెళ్ళగలిగితే ఆల్రెడీ అవి సూపర్సానిక్లో ఉన్నాయి. 1200-1300 మీటర్లు, అంటే కిలోమీటర్ మీద కిలోమీటర్న్నర వెళ్ళగలిగితే, సెకండ్కి కిలోమీటర్న్నర వెళ్ళగలిగితే వాటిని హైపర్సానిక్ అంటున్నాం.
అవే ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్స్ మనం చేయగలిగింది ఇవాళ. లైటు సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు దూరం వెళ్ళగలదు. అంతకంటే ఫాస్ట్గా వెళ్ళగలిగితే మీరు ఇక్కడి నుంచి సూర్యుడిని చేరుకోవటానికి ఒక 8 నిమిషాలు పట్టుద్ది. ఆ తర్వాత మీరు సూర్యుడి తర్వాత మనకి దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక స్టారు ప్రాక్సిమా సెంటారీ అనే స్టారు, అక్కడి నుంచి బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి 4 సంవత్సరాల పైన పట్టుద్ది అంటారు. అంటే దూరం ఎంత అన్నమాట? 4 లైట్ ఇయర్స్. ఒక సంవత్సర కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేయగలదో దాన్ని ఒక లైట్ ఇయర్గా అనుకుంటే, దూరం లైట్ ఇయర్ అనేది ఒక దూరానికి కొలమానం. మనకి సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్నటువంటి ఇంకొక సూర్యుడు లాంటి ఇంకొక స్టారు 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే అక్కడి నుంచి బయలుదేరిన కాంతి ఇక్కడికి రావడానికి 4 సంవత్సరాల పైన పట్టుతుంది. సూర్యుడి నుంచి మన దగ్గరికి కాంతి రావడానికి 8 నిమిషాల 20 సెకండ్లు పట్టుతుంది. అంటే సూర్యుడు మనకి చాలా చాలా దగ్గరగా ఉన్నట్లు లెక్క. మరి ఇక మిగతా అన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ దూరంగా ఉన్నాయి. అలాంటి స్టార్స్ దగ్గర నుంచి, అలాంటి స్టార్ చుట్టూ ఉన్న ఒక గ్రహం దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడ దాకా రావాలి అంటే మరి ఎలాంటి టెక్నాలజీస్ ఉండాలి, అవి ఏ ఫిజికల్ లాస్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి, వాటి విషయంలో ఐన్స్టైన్ ప్రపోజ్ చేసినటువంటి E=mc² అనేది ఫెయిల్ అవుతుంది కదా, అనేది వ్యాలిడ్ కాదు కదా. అంటే మనకు తెలియని ఫిజిక్స్ ఇంకేదో జరుగుతూ ఉండాలి. మనకు తెలియదు ప్రస్తుతానికి. వీ డోంట్ నో ద కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ లాస్ దే ఆర్ అప్లైయింగ్. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్గానే కనిపిస్తుంది. సో ఎట్ దిస్ పాయింట్ సేఫ్గా మనం చెప్పగలిగినవి ఏంటంటే, ఈ విషయంలో ఈ యూనివర్స్లో ఏదైనా గ్రహం మీద జీవరాశి ఉండే అవకాశం ఉందా? ఉన్నది. ఎందుకంటే అనంతమైనటువంటి కోట్లాది సంఖ్యలో స్టార్స్ ఉన్నాయి. ఆ స్టార్స్ కూడా ఎంతో విస్తీర్ణంలో, మన ఊహకందనంతటువంటి దూరంలో ఇదంతా కూడా వ్యాపించి ఉంది. కాబట్టి ఏదో ఒక చోట, ఏదో ఒక స్టార్ చుట్టూ, ఏదో ఒక గ్రహం మీద జీవరాశి ఉండడానికైతే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం ఉందా? అది ఫిజికల్గా మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారంగా వీలు కాదేమో అనిపిస్తుంది. కాబట్టి మరి ఈ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏంటి? వేరియస్ ఆర్టిఫాక్ట్స్ అయి ఉండొచ్చు, లేదా ఆ గ్రహాంతరవాసులు వందల సంవత్సరాల క్రితం పంపినటువంటి ఆర్టిఫాక్ట్స్ అయి ఉండొచ్చు, ప్రోబ్స్ అయి ఉండొచ్చు. దాన్ని మనం డిస్కౌంట్ చేయడానికి లేదు. ఎందుకంటే మనం కూడా సూర్యుడి మీదకి ప్రోబ్స్ పంపిస్తున్నాం కదా, అది కొన్ని సంవత్సరాల తర్వాత చేరుకుంటుంది కదా. అలాగే సో అలాంటి ప్రోబ్స్ ఏమైనా ఉన్నాయా? ఉండొచ్చేమో. మరి దాన్ని ఓపెన్గా ఎందుకు డిస్కస్ చేయట్లేదు? లేవేమో. ఏరియా 51లో ఇలాంటివి ఉన్నాయా? లేవేమో. ఉంటే మరి జనరల్ సైన్స్లోకి అది రావాలి కదా. దానికి సంబంధించిన కొన్ని వాళ్ళకి పనికొచ్చే కొన్ని సైంటిఫిక్ లాస్ అన్నా డెవలప్ చేయగలరు కదా, మెటీరియల్స్నైనా డెవలప్ చేయగలిగేవాళ్ళు కదా యుఎస్ ఇండస్ట్రీ బై దిస్ టైం. ఎంత కాన్ఫిడెన్షియల్, ఎంత సీక్రెట్స్ అనుకున్నా దానికి ప్రాక్టికల్ యూజ్ ఉంటే, దాన్ని డీకోడ్ చేయగలిగితే, దాన్ని రివర్స్ ఇంజనీర్ చేయగలిగితే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా. సో అలాంటిది ఏమీ లేదు అనే దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఎవరో చూశారనుకుంటున్నటువంటి ఈ ఫ్లయింగ్ సాసర్సు, ఎవరికో కనపడి అనుకుంటున్నటువంటి ఈ ఫ్లయింగ్ సాసర్సు, ఎవరో ఊహించుకుని చిత్రీకరించినటువంటి ఈటీలు లేదా గ్రహాంతర వాసుల బొమ్మలు మన మదిలో కదిలాడుతున్నాయే కానీ అవి వాస్తవాలు కాదు. కాబట్టి భూమి మీద గ్రహాంతర వాసులు ఉన్నారు అనే వాదనలో నిజం ఉండదు. వాళ్ళు మన మీద దాడి చేస్తారంటంలో అవకాశం లేదు. వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చి మనం ఇంకా ప్రిమిటివ్గా ఉన్నట్టు లెక్క. మన మీద వాళ్ళకి ఏదో చేయాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటున్నట్టుగా కత్తులు కటార్లు తీసుకుని యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు.
రాకెట్లు మిసైల్స్ వాడాల్సిన అవసరం లేదు, యుద్ధ విమానాలు అవసరం లేదు. దే మస్ట్ బీ హ్యావింగ్ అదర్ టెక్నిక్స్, మోర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. ఒక్కసారిగా ఎంటైర్ హ్యూమన్ రేస్ని ఎన్హెలేట్ చేయగలిగినటువంటి టెక్నిక్స్ వాళ్ళకి తెలిసే ఉంటాయి. ఇదంతా ఎప్పుడు నిజమని తెలుస్తుంది మనకి? నిజంగా అలాంటిది ఏమైనా జరిగి మనం అందరం కూడా అంతరించిపోతే ఇక మనం లేము అనుకున్న రోజున అది నిజం కావచ్చు. అప్పటికి ఆ విషయం మనకు తెలిసే అవకాశం కూడా లేదు. ఇంట్రెస్టింగ్ ఇజన్ ఇది. కాబట్టి యూఎఫ్ఓల గురించి భయపడాల్సిన అవసరం లేదు. అలాగే గ్రహాంతరవాసుల గురించి భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏమి రారు, ఇక్కడ లేరు. వచ్చే అవకాశాలు మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారం చాలా కష్టంగా ఉన్నాయి, లేవు, లిమిటెడ్గా ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బట్ థియరిటికల్ క్యూరియాసిటీ ఉండాలా? డెఫినెట్గా ఉండాలి. వీ వాంట్ టు అండర్స్టాండ్ హౌ దిస్ యూనివర్స్ వర్క్స్. ఈ యూనివర్స్లో ఏమేమి స్టార్స్ ఎంతెంత దూరంలో ఉన్నాయి, అక్కడి నుంచి లైట్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇక్కడికి రావడానికి, ఇవాళ మనకు కనపడే సూర్యుడు నిజంగా ఇప్పటికిప్పుడు మనం హనుమంతుడిలాగా అక్కడికి వెళ్ళగలిగితే ఉంటుందా? ప్రాబబ్లీ అది ఎప్పుడు చనిపోయి ఉంటుంది. ఎందుకంటే అక్కడ బయలుదేరినటువంటి కాంతి ఇక్కడికి రావడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టే అవకాశం కూడా ఉంది. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు బయలుదేరిన లైట్ ఇక్కడ కనపడుతుంది. మనకు అక్కడ ఆ స్టార్ ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఆ స్టారు ఈ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ మధ్యలో అది చనిపోయి కూడా ఉండొచ్చు. స్టార్స్ చనిపోవడం ఏంటి? స్టార్కి కూడా లైఫ్ సైకిల్ ఉందని కదా. స్టార్స్ పుడతాయి, స్టార్స్ చనిపోతాయి. స్టార్ ఎలా పుట్టుద్ది? ఏదో ఒక బ్యాంగ్లో నుంచి, మనం ఇప్పుడు ఏదైతే బిగ్ బ్యాంగ్ అనుకుంటున్నామో, కొంత గ్యాషియస్ మెటీరియల్ ఒక చోటకు రావటం ద్వారా, అది హై టెంపరేచర్లో బర్న్ అవటం ద్వారా, అది బర్న్ అయినట్టుగా ఉండకుండా దాంట్లో నుంచి ఆఫ్ షూట్స్ గ్రహాలుగా బయటకు విడిపోవటం ద్వారా, దాని చుట్టూ ఒక సిస్టమ్ ఆఫ్ ప్లానెట్స్ ఏర్పడటం ద్వారా, ఆ ప్లానెట్స్కి కొన్ని ఉపగ్రహాలు ఏర్పడటం ద్వారా అదొక సిస్టమ్గా కొన్నాళ్ళు మనగలుగుద్ది, మన సూర్యుడిలాగానే. ఆ కొన్నాళ్ళ తర్వాత ఏదో గ్రహం మీద ఆ ఏదో గ్రహం కూల్ అవటం, ఆ ఏదో గ్రహం మీద వాతావరణం ఏర్పడటం, జీవరాశి ఏర్పడటం జరిగి ఉండొచ్చు. ఇదంతా జరగడానికి లక్షల సంవత్సరాల టైం పట్టింది. ఇదేమి ఇవాళ మనం బటన్ ఆన్ చేస్తే రేపటికి అయ్యే పనులు కాదు. అలాగే ఒక బిలియన్ సంవత్సరాలు, 2 బిలియన్ సంవత్సరాలు, అన్ని సంవత్సరాల పాటు మండుతున్నటువంటి సూర్యుడు లాంటి ఈ స్టార్స్ ఏదో ఒక రోజుకి ఆ మంట చల్లారటం, ఎనఫ్ ఫ్యూయల్ లేకపోవడం, మంట తగ్గటం, మంట ఇంటెన్సిటీ తగ్గటం, ఎవెన్చువల్గా ఆ బాడీ కూల్ అవ్వటం, ష్రింక్ అవ్వటం, కుదించుకుపోవటం, ఇంకా కుదించుకుపోయి కోల్డ్ ప్లానెట్ అవ్వటం, ఇంకా కుదించుకుపోయి దాని డెన్సిటీ విపరీతంగా పెరిగిపోయి ఎట్ వన్ పాయింట్ ఇట్ విల్ వన్స్ అగైన్ ఎక్స్ప్లోడ్. ఎందుకంటే దాని బరువును అదేం మొయ్యలేక. సో అంతకుముందున్న స్టారు ఇప్పుడు లేదనే కదా, అంటే ఆ స్టార్ చనిపోయినట్టే కదా. కాబట్టి నక్షత్రాలు పుడతాయి, నక్షత్రాలు చనిపోతాయి. గ్రహాలు పుడతాయి, గ్రహాలు చనిపోతాయి. గ్రహాలు ఎప్పుడు చనిపోతాయి? ఎప్పుడైతే ఈ తిరిగే ఎనర్జీ తగ్గిపోద్దో, అవి స్లోగా డెన్సిటీ పెరుగుతున్నటువంటి సూర్యుడు లాంటి బాడీస్ వైపుకు ప్రయాణిస్తూ దాంట్లో ఇమిడిపోతాయి. అలా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలు ఏదో ఒక రోజుకి సూర్యుడి ఆకర్షణకి లోనయ్యి సూర్యుడి వైపుకు ప్రయాణం చేసి సూర్యుడిలో కలిసిపోతాయి. ఎవెన్చువల్గా సూర్యుడు చల్లబడిపోవటం, ఎవెన్చువల్గా సూర్యుడు డిసప్పేర్ అయిపోవటం, మళ్ళీ ఎక్స్ప్లోడ్ అవటం, మళ్ళీ కొత్త బాడీస్ క్రియేట్ అవటం జరుగుతుంది. సో ఎవ్రీ స్టార్ దానికి ఒక బర్త్ ఉంటుంది, దానికి ఒక డెత్ ఉంటుంది. మధ్యలో దాని చుట్టూ గ్రహాలు ఏర్పడతాయి, గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు ఏర్పడతాయి. ఇవన్నీ ఏదో ఒక రిధంలో ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. అలా ఉంటేనే అవి స్టేబుల్గా ఉంటాయి. ఆ స్టెబిలిటీని కోల్పోయిన రోజున కొలాప్స్ అవుతాయి. ఆ సిస్టమ్ అంతా కూడా కొలాప్స్ అయిపోద్ది. ఆ స్టార్ చనిపోయింది అని చెప్తాం. సో ఇవాళ మనకి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ బయలుదేరిన లైట్ ఇక్కడ కనిపిస్తుంది అని మనం అంటున్నామంటే, ఇదే మూమెంట్లో, ఇదే టైం స్నాప్లో అక్కడికి వెళ్ళి మనం చూస్తే ఆ స్టార్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంత దూరంలో ఉన్నాయి. అంటే ఈ విషయం సైజు ఎంత ఉండుంటుంది అనేది మనం కిలోమీటర్స్లో, మీటర్స్లో, మైల్స్లో ఇలా చెప్పే అంశం కాదది. లైట్ ఇయర్స్లో మాట్లాడతాం. లైట్ ఇయర్స్. ఒక లైట్ కిరణం, కాంతి కిరణం సంవత్సర కాలం పాటు ఎంత దూరం ప్రయాణం చేయగలదో
దాన్ని ఒక లైట్ ఇయర్గా అనుకుంటే అది మెజర్మెంట్ ఆఫ్ లెంత్. మనం మీటరు కిలోమీటర్ అంటున్నట్టుగా ఒక లైట్ ఇయర్ అనేది కూడా 2 బాడీస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని తెలియజేస్తుంది. ఆ డిస్టెన్సు వందలు, వేలు, లక్షల సంవత్సరాలు అనుకోండి, లైట్ ఇయర్స్ అనుకోండి. అంటే అవి నిజంగా ఫిజికల్గా ఎంత దూరంలో ఉండి ఉంటాయి. ఎంతసేపు ఆ లైటు లక్షల సంవత్సరాలు ప్రయాణం చేసిన లైట్ ఇవాళ మనకు కనిపిస్తుందంటే అసలు మన భూమిను ఆ స్టార్ ఎంత దూరంలో ఉండి ఉంటాయి. మైండ్ బాగ్లింగ్ కదా. కాబట్టి అలాంటి సిస్టమ్స్లో అలాంటి నక్షత్రాల చుట్టూ ఉన్న ప్లానెట్స్ మీద నిజంగానే ఒక ప్లానెట్ మీద జీవరాశి ఉండటానికి అవకాశం ఉంటుందా ఉండదా అంటే ప్రాబబిలిటీ ఈజ్ ఎస్. ప్రాబబిలిటీ హైగానే ఉంటుంది. ఎక్కడో చోట ఉంటుంది. ఇన్ని కోట్లాది బాడీస్లో ఏదో ఒక బాడీ చుట్టూ మన ఎర్త్ లాంటి సూర్యుడు, ఎర్త్, చంద్రుడు లాంటి కాంబినేషన్ మనకు దొరకవచ్చు. దాని మీద జీవరాశి ఉండొచ్చు. కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశాలు, లేదా మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలిగిన అవకాశాలు ప్రాక్టికల్గా దాని ప్రాబబిలిటీ 0 లేదు, ఆల్మోస్ట్ 0. మీకు ఎవరికైనా కోపం వస్తుంది. సో ఎంతకాలం పట్టుద్ది దీన్ని మనం రియలైజ్ కావడానికి, లేదా వాళ్ళు రియలైజ్ అయ్యి ఇక్కడ దాకా రావడానికి? వీ డోంట్ నో. అసలు అన్ని వేల సంవత్సరాలు, అన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ రేసెస్ ఉంటాయా? ఆ రేస్ ఇట్ సెల్ఫ్ మే డిజపియర్. ఇప్పుడు ఈ భూమి మీద మానవాళి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని వేల సంవత్సరాలు ఉంటుంది? ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది? ఎప్పటికి ఇది అంతమైపోద్ది? ఏదో ఒక రోజుకి అంతమైపోయే అవకాశాలు ఉన్నాయి కదా. ఎందుకు? మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ సూర్యుడు అంటున్నప్పుడు, సూర్యుడే ఉండడం అన్నప్పుడు సూర్యుడు చుట్టూ తిరిగే మనం ఎంత? దానికంటే చాలా ముందు మనం అంతా కూడా కొలాప్స్ అయిపోవాలి. ఆ తర్వాత సూర్యుడు కొలాప్స్ అయిపోతాడు. సో లైట్కే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంటే అక్కడి నుంచి బయలుదేరినటువంటి ఒక వాహనం ఇక్కడ దాకా రావటానికి, దాంట్లో జీవరాశి రావటానికి, వాళ్ళు ఇక్కడ మన భూమి మీద ఏదేదో చేయటానికి అవకాశాలు యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన ఫిజిక్స్ ప్రకారంగా 0. మనకు తెలియని ఫిజిక్స్ ఏమైనా ఉండుంటుందా? మనకు తెలియని ఫిజికల్ లాస్ ఏమైనా ఉండుంటుందా? డెఫినెట్లీ ఎస్. కాబట్టి ప్రాబబిలిటీ ఉంటుంది అన్నంత విఘ్నత మాత్రం మనం అట్టు పెట్టుకోవాలి. ఆ పాసిబిలిటీ ఉంటుంది అనే ఆ ఆప్షను అనే విఘ్నతని మనం కాపాడుకుంటూ, కానీ దాని వాల్యూ దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాబబిలిటీ ఎంత? 0నా 1 అంటే 0కి దగ్గరగా ఉంటుందని మాత్రం మనం గట్టిగా చెప్పచ్చు. ఏదో జీవరాశి, ఏదో ఒక ప్లానెట్ మీద జీవరాశి ఉండటానికి అవకాశం ఉందా అన్నప్పుడు ప్రాబబిలిటీ 1కి దగ్గరగా ఉంటుంది. ఆ జీవరాశి అక్కడ బయలుదేరి ఇక్కడ దాకా రాగలరా? దాని ప్రాబబిలిటీ ఎంత అని అడిగితే దాని ప్రాబబిలిటీ 0కి దగ్గరగా ఉంటుంది. ఐ థింక్ విత్ దట్ ఐ లీవ్ ఇట్ to your imagination. Have fun with astronomy and cosmology, and don't worry about Grahantara Vasulu. Thank you.